ఏపీ న్యూస్ కి స్వాగతం. ద్విచక్ర వాహనాల్ని దొంగతనం చేసి దొంగను అరెస్టు చేసి అతని వద్ద నుండి 3 లక్షలు విలువ చేసే 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు టూ టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, చర్చి వీధి, హైరోడ్డు, సబ్ కార్యాలయాల వద్ద వాకింగ్ చేసిన మోటార్ సైకిల్ దొంగతనం కేసులో దర్యాప్తును ప్రారంభించగా ప్రశాంత్ నగర్ రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి మలుపు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముద్దాయి దాసరి రాము అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద నుండి దాచి ఉంచిన 3 లక్షలు విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ బాబు, కానిస్టేబుల్ రఫీఫుల్లా, సుధీర్ సిబ్బంది పాల్గొన్నారు. 11:30 గంటలకు మనకు రాబడిన సమాచారం మేరకు మా టూ టౌన్ క్రైమ్ పార్టీ మరియు మిగిలిన సిబ్బంది కూడా ఇంకా కొంతమంది సిబ్బంది కలిసి మనకు 2 వీలర్లకు సంబంధించి ఈ చిత్తూరు ప్రశాంత్ నగర్ రోడ్లోని అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఒక పర్సన్ సస్పిషియస్గా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి ఆ వ్యక్తిని అక్కడ నుంచి పట్టుకొని విచారించగా ఆ బండి వాస్తవమే మన పోలీస్ స్టేషన్ ఆ బండి తీసుకెళ్లి దొంగతనం చేశాడని నిర్ధారించుకున్నాం. ఆ తర్వాత ఆ వ్యక్తిని స్టేషన్ తీసుకొచ్చి విచారించగా దానికి సంబంధించిన ఇంకా 3 2 వీలర్లు కూడా నేను దొంగతనం చేశాను. ఆ 3 2 వీలర్లు కూడా చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోయినట్టుగా దొంగతనం చేయబడినట్టుగా కేసులు నమోదైనాయి. ఈ యొక్క అతని దగ్గర ఉన్న 2 వీలరే కాకుండా ఇంకా 3 2 వీలర్లు కూడా ఎక్కడున్నాయని విచారిస్తే అతను అయ్యప్ప స్వామి గుడికి బ్యాక్ సైడ్ చెట్ల పొదల్లో దాచిపెట్టినాను అని చెప్పడం జరిగింది. దాని మేరకు అక్కడ నుంచి 3 2 వీలర్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఇవి సంబంధిత కేసులు ఫిర్యాదుదారులను కూడా పిలిపించి చూపించడం జరిగింది. వాళ్ళు కూడా ఇవి మా బండ్లు అన్నారు. అలాగే దాని రికార్డులు, దానికి సంబంధించిన అన్నీ కూడా వెరిఫై చేశాము. ఇవన్నీ కూడా వచ్చినాయి. గతంలో ఈ వ్యక్తి ఎవరైతే మనం ఈరోజు అరెస్ట్ చేశామో ఇతని పేరు డి రాము, అంటే దాసరి రాము. వీళ్ళ నాన్న పేరు గంగులప్ప. ఇతనిది సొంతూరు యాక్చువల్గా రాయలపేట అయితే బంగారుపాలెం మండలంలోని తగ్గువారపల్లి గ్రామంలో నివాసం ఉంటారు. వీడు ఆల్రెడీ ఇతనికి గతంలో 5 కేసులు 2 వీలర్ దొంగతనాల కేసులు ఉన్నాయి. అందులో పలమనేరుకు సంబంధించిన కేసులో శిక్ష కూడా పడింది. ఇతను 20/11/2023 తేదీన జైలు నుంచి, చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా 4 2 వీలర్లు కూడా దొంగతనం చేయడం జరిగింది. సో ఇతనికి గతంలోనే దొంగతనాలు చేసే నేర చరిత్ర ఉంది కాబట్టి తిరిగి ఈరోజు మేము ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి 4 2 వీలర్లు కూడా రికవరీ చేయడం జరిగింది. వారి 2 వీలర్లని తిరిగి ఫిర్యాదుదారులకు కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది. ఇందులో మా చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి మరియు చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ సార్ వారి యొక్క ఉత్తర్వుల మేరకు దీని మీద ఒక టీంను ఫామ్ చేసాం. 2 వీలర్లు ఎక్కువగా పోతున్నాయని, ఇంకా కూడా పోయి ఉన్నాయి. వాటి మీద కూడా ఇంకా మా టీమ్స్ వర్క్ చేసి కేసులు ఇంకా డిటెక్ట్ చేసి వాళ్ళ 2 వీలర్ని ఇప్పించేదానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.